హాయ్ అండి. ఇంక సత్యమ్మ కలగంటుంది కదా, సన్నీ వస్తాడు, బాబీని గన్నుతోటి కడుపులో పేలుస్తాడు కదా. ఇంకా అందరూ కూడా శివయ్య అని చెప్పేసి నోరు ఎల్లబెట్టేసి చూస్తూ ఉంటారు కదా. అదేనండి, మన శివ వచ్చేసే పనికి జానకిని తీసుకొని వస్తాడు కదా. జానకి అందరినీ కూడా ప్రేమగా ఎలా ఉన్నారని పలకరిస్తూ ఉంటుంది. అందరూ కూడా నువ్వెలా ఉన్నావమ్మా జానకి, నిన్నెవరు కిడ్నాప్ చేశారు అనేసి అందరూ కూడా అలా ప్రేమ పంచుకుంటూ ఉంటే సన్నీ వస్తాడు. ఇంకా గన్ను తీసుకొని బాబీని కడుపులో పెట్టి కాల్ చేస్తాడు కదా. జానకిని కాపాడాను, ఇంకా నాకు అడ్డు లేదు అని పొంగిపోతున్నావా సోదరా, హ్యాపీ జర్నీ అని చెప్పేసి తన జోబీలో ఉన్నటువంటి గన్ను తీసి బాబీని పేల్చేస్తాడు కదా. ముందే సత్యమ్మకు చెప్తాడు కదా, జానకిని వెతికిన ప్రయత్నాలు చేసినా సరే, జానకి గురించి నా మీద ఎక్కడైనా కేసులు పెట్టినా ఈ మధ్య లాయర్లను కూడా కలుస్తున్నారు, నీ కొడుకు కాని కొడుకు బాబీ గారికి చెప్పుకో అని చెప్పి సత్యమ్మకు ఆల్రెడీ క్లాస్ పీకి వెళ్ళుంటాడు కదా. ఇంకా సత్యమ్మ అదే ఊహతోటి అలా పడుకొని ఉంటుంది. సత్యమ్మకి కళ వస్తుందన్నమాట. బాబీ వచ్చినట్టు, బాబీని ఏమో ఈ సన్ని గన్నుతో పేల్చినట్టు కళ వస్తుందన్నమాట. ఇంకా వెంటనే లేచి కూర్చుంటుంది. తనకి స్ట్రోక్ వస్తుంది. ఒక్కసారిగా గట్టిగా అరిసేపాటికి శివయ్య అని చెప్పేసి నిద్రలో లెగుస్తుంది కదా భయపడిపోయి. ఇంకా స్ట్రోక్ వస్తుంది కదా, ఆ స్ట్రోక్కి డమాలని పడిపోతుంది అన్నమాట. శివయ్య అనేసి ఇంకా సత్యం మరిసిన అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేయించేస్తారు. ఆవిడ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. మన హాసినియే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుందన్నమాట తనకి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే గంగాధరం ఉన్నాడు కదా, గంగాధరం వచ్చేసేపాటికి ఇంకా సన్నీ దగ్గర పోలీస్ ఆఫీసర్ సహదేవ్ పనిచేస్తూ ఉంటాడు కదా. సహదేవ్ని పిలుస్తాడు. సహదేవ్ గంగాధర్ ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటారు కదా. తాగినప్పుడే సన్నీ సహదేవ్కి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి ఇంకా ఇదిగో సహదేవ్, ఏంటి ఎక్కడున్నావు, మందు తాగుతున్నావా, ఇదిగో మందు తాగేటప్పుడు ఎక్కువగా నంచుకొని తినాలంట, అలా తింటేనే హెల్త్కి చాలా మంచిదంట, కాబట్టి ఎక్కువగా తిను. అవును, గంగాధరం ఏమంటున్నాడు, అదే ఆ మాసిపోయిన జుబ్బా వేసుకొని అదే తెల్లటి పాత జుబ్బా ఒకటి వేసుకొని ₹1,00,00,000 డబ్బులు పోయినా సరే నాకు సంబంధం లేదన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు కదా. అతను మా ఇంటికి వచ్చాడు సహదేవ్, అతను కూడా నన్ను నమ్మట్లేదు, నాకు జానకి కిడ్నాప్కి ఎటువంటి సంబంధం లేదు అంటున్నా సరే ఎందుకు సంబంధం లేదు అన్నట్టుగా అనుమానంగా చూశాడు. ఇప్పుడు నీ దగ్గరే కూర్చొని ఉన్నాడు కదా అనేసి అనగానే సహదేవు గంగాధరం ఇద్దరు కూడా బెత్తరపోతారనమాట. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసి సహదేవ్ అంటూ ఉంటే, హలో సహదేవ్, నాకు అన్నీ తెలుసు, నీ ముందు ఇప్పుడు గంగాధరం ఉన్నాడు, మీ ఇద్దరు కలిసి మందు తాగుతున్నారన్న విషయం కూడా నాకు తెలుసు. ఇదిగో అతను నా విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకున్నాడు అనుకో, అతని కూతురు పూర్ణిమ ఉంది కదా, తన బతుకు చీకటైపోతుందని చెప్పు. నాతో పోటీకి వచ్చాడనుకో, నా సంగతి తెలుసు కదా, మామూలుగా ఉండదు అని చెప్పేసి ఫోన్ కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా గంగాధరం చాలా బాగా కోపడుతూ ఉంటాడు. ఏంటి వాడు మాట్లాడే మాట ఏంటి, నా కూతురి జీవితం చీకటి చేస్తానంటాడు, వాడు అంతు చూస్తాను, ఇంకా నేను డీసీపీ మంచోడు, ఏంటి వాళ్ళు ఇలా చెప్తున్నారు అనుకున్నా, కాకపోతే డీసీపీ ఇలాంటి వాడని అనుకోలేదు అని చెప్పేసి ఇంకా అదిగో వాడిని ఎలాగైనా సరే కేసు పెడతాను, వాడు జైలుకి వెళ్ళేటట్టుగా చేస్తాను, ఈ లాయర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి ఇంకా గంగాధరం కోప్పడిపోతూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉంటే సత్యమ్మకి ట్రీట్మెంట్ ఇస్తుంది హాసినియే కదా. ఇంకా హాసిని వైద్యం చేస్తూ ఉంటే సత్యమ్మకి నచ్చదన్నమాట. తను టాబ్లెట్లు ఇస్తే వేసుకోదు, అలాగే ఇంజక్షన్ చేస్తానన్నా ఊరుకోదు. ఇంకా హాసినికి సత్యమ్మకి మధ్య మాట జరుగుతూ ఉంటుంది. చూడు సత్యమ్మ, నేను ఇప్పుడు నీ కోడల్ని కాదు, నేను ఈ హాస్పిటల్కి డాక్టర్ని, అంటే ఇది నా రాజ్యం, ఇంట్లో నువ్వు ఎలాగా నీ రాజ్యం అని చెప్పేసి అందరినీ తిడుతూ మూతి తిప్పుకుంటూ అందరినీ మీదకి ఒంటి కాళ్ళ మీదకి వస్తావు, అలాగే ఈ హాస్పిటల్ నాది, ఇప్పుడు ఇది నా రాజ్యం, నేను చెప్పినట్టు వినాలి, నేను టాబ్లెట్లు ఇస్తే వేసుకోవు, ఇంజక్షన్ చేస్తే తీసుకోవు, అలాగే ఏదన్నా టెస్ట్ చేయాలని బ్లడ్ ఇవ్వమంటే ఇవ్వవు, ఏం చేయాలి చెప్పు నువ్వు, ఇలాగైతే నీకు ఆరోగ్యం ఎలా కుదురు పడుతుంది, నేను ఇప్పుడు నీకు కాబోయే కోడల్ని ఏం కాదు, అసలు నేను నీ కొడుకుని పెళ్లి కూడా చేసుకోవట్లేదు, ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, డాక్టర్ చెప్పినట్టుగా వినాలి అనేసి అన్ని మాటలు చెప్తూ ఉండే లోపు అష్టలక్ష్మి వస్తుంది. క్యారెట్ తీసుకొని వస్తుంది అనమాట. క్యారెట్ తీసుకొని డాక్టర్ అమ్మ క్యారెట్ తెచ్చాను అనగాని, క్యారెట్ తెచ్చేసావు అష్టలక్ష్మి, ఏం కూర చేసావు అనేసి అడుగుతుంది అష్టలక్ష్మిని హాసిని. అప్పుడే అష్టలక్ష్మి చెప్తుంది, నాకేమో కూర చేయటం రాదు, అందుకని నేను ఆవకాయ నెయ్యి తీసుకొని వచ్చాను డాక్టర్ అమ్మ అనగానే, ఏంటి ఆవకాయ నెయ్యి తీసుకొని వచ్చావా, అది చాలు, పద నాకు ఆకలి బాగా వేస్తుంది, నువ్వు ప్లేట్లో అన్నం అవన్నీ పెట్టుంచు, నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పేసి హాసిని వెళ్ళి చేయి కడుక్కొని వచ్చేలోపు అష్టలక్ష్మి ప్లేట్లో అన్నం అన్నీ పెడుతుంది. ఇంకా హాసిని కావాలని అబ్బాయి అన్నంలో ఇలా మామిడికాయ పచ్చడి కలుపుకొని ఇలా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే జన్మ ధన్యం
అనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా తినటం కూడా ఒంటికి చాలా మంచిది అని చెప్పేసి లొట్టలు వేసుకుంటూ తింటూ ఇలా అన్నం తినలేని వాళ్ళు ఎందుకు అసలు ముందు అది ఇది అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటుంది. సత్యమ్మకి నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే నాయన శివుడు నాకు కూడా ఆకలేస్తుందిరా అన్నం తింటాను అనేసి అనగానే ఇక్కడ ఎవరు అన్నం పెట్టరు, ఇగో టాబ్లెట్లు వేసుకొని ఇంజెక్షన్ వేసుకుంటేనే ఆ అన్నాలైనా కూరలైనా అనేసి అనగానే సరే సరే శివ నేను ఇంజెక్షన్ చేయించుకుంటాను, నేను మందులు వేసుకుంటాను అనేసి సత్యమ్మ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా చెప్తూ ఉంటే ఇంకా సరేనని చెప్పేసి హాసిని ఇంజెక్షన్ చేస్తుంది, టాబ్లెట్లు ఇస్తుంది. అష్టలక్ష్మికి చెప్తుంది అనమాట, చూడు అష్టలక్ష్మి ఇంకా సత్యమ్మకి పెరుగన్నం పెట్టు అనేసి అనగానే అదేంటి నేను పచ్చడన్నం తింటాను డాక్టర్ అమ్మ అనేసి అనగానే అప్పుడే నువ్వు పచ్చడన్నం తినకూడదు, పైగా ఆవకాయ పచ్చడన్నం ఇప్పుడు అస్సలు నువ్వు తినకూడదు, కాబట్టి ఈ రోజుకి పెరుగన్నం తిను అనేసి అనగానే పెరుగన్నంలో అయినా ఆవకాయ తింటాను అని చెప్పేసి సత్యమ్మ అంటుంది. ఇంకా సత్యమ్మ అడిగిన ప్రశ్నలకి హాసిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇంకా అష్టలక్ష్మి అలాగే చూస్తూ ఉంటే ఇవే అష్టలక్ష్మి నన్ను చంపేస్తావా ఏంటి, నాకు ఆకలి బాగా వేస్తుంది, వెళ్ళి అన్నం కలుపుకురాపో అని చెప్పేసి అనగానే సరేనమ్మా అని చెప్పేసి అన్నం తీసుకురావడానికి ఇంకా అష్టలక్ష్మి వెళ్తుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా ఇంటి దగ్గరికి చేరుకుంటారు బావి అలాగే హాసిని, ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా కళ్ళు తిప్పి చూసేపాటికి ఎదురుగా హాసిని ఉంటుంది, హాసిని ఎదురు మన బావి ఉంటాడు. ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే అలా చూసుకుంటూ ఉండేలోపే ఇంకా బావి చెప్తాడనమాట, సత్యమ్మకి ఎలాగైతే మెడిసిన్ ఇచ్చావు, ఇంజెక్షన్ ఇచ్చావు, తను టాబ్లెట్లు వేసుకునేటట్టుగా చేసావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ కలరు అనేసి అనగానే ఈ గ్రేట్ అంతా కూడా నువ్వు ఇచ్చిందే కదా, మాటలు చెప్పి మనుషులు భోజనం ఎలా చేయాలో నీ దగ్గర నుంచే నేర్చుకున్నా, కాబట్టి ఇంకా సత్యమ్మకు కూడా ఈజీగా పెట్టగలిగాను. సత్యమ్మ మనిద్దరికి నీకు అమ్మ అయితే నాకు అత్త కదా, తనని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా, దానికి నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన పని లేదు అని చెప్పేసి ఇంకా అందరూ కూడా అలాగా ఉంటారనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే బాబీ హాసినికి దగ్గరగా అలా రాగానే ఫోన్ వస్తుందన్నమాట. ఎవరా అని ఫోన్ చూడగానే ఇంకేముంది లాయర్ గారు ఫోన్ చేస్తారు. కలరు లాయర్ ఫోన్ చేస్తున్నారు అనేసి అనగానే ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పేసి హాసిని చెప్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చూడు శివ, నేను నిన్ను పలానా ప్లేస్లో కలవాలి, ఎందుకంటే అక్కడ జానకిని కిడ్నాప్ చేసిన శివుడు ఆ ఏరియాలో తిరుగుతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి, తనని వెతకాలి అనగానే నేను ఇప్పుడే వస్తున్నా లాయరు అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటే హాసిని పిలుస్తుందన్నమాట. రే బాబీ అనేసి పిలవగానే వెనక్కి తిరిగి చూస్తాడా ఏంటి అన్నట్టుగా హాసిని వైపు చూడగానే హాసిని ఐ లవ్ యూ రా బాబీ అనేసి చెప్తుందన్నమాట. వెంటనే బాబీ సరేలే అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే ఒరే పప్పు సుద్దా, నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను రా, నువ్వు నాకు కూడా ఐ లవ్ యూ టూ అను, ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి హాసిని అంటూ ఉంటే బాబీ వెనక్కి వస్తాడు. హాసినిని గట్టిగా హగ్ చేసుకుంటాడనమాట. హాసిని ఒక్కసారిగా షాక్ అవుతుంది, వీడు ఇలా చెప్పాడేంటి అని చెప్పేసి. ఇంక ఇలా ఉండగానే లాయర్ గారు తను చెప్పిన ప్లేస్కి చేరుకుంటాడు. ఆ లాయర్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడికి బాబీ కూడా వస్తాడనమాట. బాబీ వచ్చి లాయర్ని కలుస్తాడు కదా. లాయర్ అంటాడు, జానకిని కిడ్నాప్ చేసిన వాడు ఏరియాలో తిరుగుతున్నారని నాకు తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ డీసీపీ మామూలుడు కాదు అనేసి అనగానే అదేంటి లాయర్ సార్ మీరు డీసీపీని పొగుడుతున్నారేంటి, వాడు నాకు శత్రువు అనగానే ఆ డీసీపీ మంచోడు కానీ చెడ్డోడు కానీ వాడి తెలివితేటలకు మనం జోహార్లు చెప్పాలి, వాడు మామూలు తెలివితేటలు కాదు, వాడికి అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి, వాడి మైండ్ సెట్ అలా ఉంది అని చెప్పేసి తెగ పొగుడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ కిల్లి తింటావా అనేసి శివాని అడుగుతాడు లాయరు. ఆ శివ ఏమో నాకు కిల్లి అలవాట్లేదు, నాకు వద్దు సార్ అనేసి అనగాని అదేంటి కిల్లి తింటే బాగుంటుంది హెల్త్కి రా నీకు కిల్లి కట్టిస్తా అని చెప్పేసి కిల్లీ షాప్ అక్కడే ఉంటే ఇదిగో బాబు ఒక ప్లెయిన్ కిల్లీ కట్టవా అని చెప్పేసి అడుగుతాడు. అతను ప్లెయిన్ కిల్లీ కడుతూ ఉంటే అప్పుడే అక్కడికి శివుడు వాళ్ళ అక్క సేతులక్ష్మి ఉంటుంది కదా, తను కూడా ఆ షాపులో ఏదో అవసరమయ్యి ఆ కొట్టు దగ్గరికి వస్తుంది. బాబు నాకు పలానా వస్తువు కావాలి ఇవ్వవా అనేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే బాబీ తన ఫోన్లో ఉన్నటువంటి జానకిని కిడ్నాప్ చేసిన శివుడు ఫోటోని చూపించి ఆ కొట్టు అతనికి ఇతన్ని ఎక్కడన్నా చూసావా అనేసి అడుగుతూ ఉంటాడు. ఆ కొట్టు అయినా నేను చూడలేదు అని చెప్తాడనమాట. ఈలోపే సేతులక్ష్మి అక్కడికి వస్తుంది కదా, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫోటో సేతులక్ష్మి చూస్తుంది. ఇదేంటి మా తమ్ముడు ఫోటో వీళ్ళు చూపిస్తున్నారు అంటే వీళ్ళు ఇతను జానకి వాళ్ళ బావ కదా, ఆ రోజు నా తమ్ముడు శివుడిని కొట్టింది వీడే కదా అనేసి మనసులో అనుకొని ఇంకా వస్తూ
వస్తువు గిస్తువు ఏమీ తీసుకోకుండా గబగబా పరిగెత్తే కార్యక్రమం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇంకా తను అలా పరిగెత్తుతూ ఉంటే ఇంకా లాయర్ గంగాధరం అంటూ ఉంటాడు, ఇదిగో శివ నువ్వు గబగబా ఆవిడని ఫాలో అవ్వు, ఎందుకంటే ఆవిడ ఈ ఫోటో చూసి పరిగెత్తుతుందంటే ఆవిడకి అబ్బాయి తెలుసు కాబట్టి మనం ఆవిడని ఫాలో అయ్యామంటే మనకి జానకి దొరుకుతుంది, మన జానకిని ఎక్కడుందో మనం కనిపెట్టి తీసుకొని వెళ్ళొచ్చు, ఫాలో అవ్వు అనేసి అనగానే బాబీ గబగబా పరిగెత్తుకుంటూ ఆ సేతులక్ష్మి వెనకాలే ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు. ఆ సేతులక్ష్మి గబగబా పరిగెత్తుకుంటూ వాళ్ళేంటి ఇక్కడికి వచ్చారు, శివుడి గురించి అడుగుతున్నారు, ఈ ఏరియాలో మేము ఉన్నట్టు ఎలా తెలుసు, మేము కానీ ఇప్పుడు దొరికామంటే వాళ్ళ చేతుల్లో మేము అయిపోతామని చెప్పేసి సేతులక్ష్మి పరిగెడుతూ ఉంటుంది. సేతులక్ష్మి వెనకాల బాబీ కూడా పరిగెడుతూ ఉంటాడు. ఆగండి, మిమ్మల్ని ఆగండి అనేసి అంటూ ఉంటే సేతులక్ష్మి ఎక్కడ ఆగకుండా పరిగెత్తి ఒక ప్లేస్లో దాక్కుంటుంది. మొత్తానికి బాబీ ఆ ప్లేస్ అంతా వెతికి పక్క రోడ్డుకి వెళ్ళగానే ఇంకా సేతులక్ష్మి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. అంటే జానకిని కిడ్నాప్ చేసి ఎక్కడైతే దాచిపెట్టారో ఆ ప్లేస్కి రానే వస్తుంది. అప్పుడే జానకి తోటి శివుడు మాట్లాడుతూ ఉంటాడు. జానకి ఏమో నీ మొహం చూడాలంటేనే నాకు సిగ్గుగా ఉంది, నువ్వు అలా మాట్లాడమాకు అని చెప్పేసి జానకి శివుడిని తిడుతూ ఉంటే శివుడేమో జాను నువ్వే నా భార్యవి జాను, నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను, అలా మాట్లాడితే ఎలా జాను అని చెప్పేసి ఇంకా శివుడికి నోటికి వచ్చినవన్నీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అక్క గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది కదా, ఒరే శివుడు అనేసి గట్టిగా పిలుస్తుంటే ఏంటక్క అంత ఆయాసపడుతున్నావేంటి, అంత గాబరాగా పరిగెత్తుతున్నావేంటి అనేసి ఆ శివుడు అడుగుతాడు సేతులక్ష్మిని. అప్పుడే సేతులక్ష్మి అంటుంది, ఈ జానకి వాళ్ళ ఆ బావున్నాడు చూడు, సరే ముందు నువ్వు పక్కకు రా నీకు చెప్తా అని చెప్పి పక్కకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈ జానకి వాళ్ళ బాగున్నాడు కదా, ఆ రోజు ఇక్కడికి వచ్చి నేను కొట్టుపోయాడు వాడు వాడి పక్కన ఇంకొక అతను, ఇద్దరు కూడా మనల్ని వెతుక్కుంటూ ఇదిగో మన రోడ్లో తిరుగుతున్నారు, వాళ్ళు నన్ను కూడా చూశారు, వాళ్ళని తప్పించుకొని నేను వచ్చాను, ఇప్పుడు జానకి ఇక్కడ ఉందన్న విషయం వాళ్ళు పసిగట్టారంటే ఇంకా డీసీపీ చేతిలో మనం అయిపోతాం, వీళ్ళ చేతిలో కూడా మనం అయిపోతాం, కాబట్టి వీళ్ళకి కనపడకుండా తప్పించుకోవాలి, జానకిని ఎక్కడైనా దాచిపెట్టాలి అనగానే ఇంకెక్కడో ఎందుకక్క మన బిల్డింగ్ పైనే తీసుకువెళ్దాం, అక్కడ రూమ్ ఉంది కదా అక్కడే జాగ్రత్తగా పెడదామని చెప్పేసి ప్లాన్ వేసుకొని జానకి మూతికి వేసిన ప్లాస్టర్ అలాగే ఉంచేసి కట్లన్నీ అలాగే ఉంచి నడిపించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఈలోపే అక్కడికి బాబీ అలాగే ఇంకా లాయర్ గంగాధరం ఇద్దరు కూడా వస్తారు. ఇంక ఇల్లు వెతుకుతూ ఉంటారు ఆ ఫోటో చూపించి. ఇంకా వెంటనే అప్పుడే జానకిని తీసుకొని వాళ్ళు బిల్డింగ్ పైకి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా మొత్తానికి ఈరోజు సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగింది. సీరియల్ బాగుంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.